హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం జీవక్రియలలో సమన్వయం అనే లెసన్లో ఏం చేసామంటే ఆల్రెడీ మనకి నోట్లో ఏమేం ప్రాసెస్ జరుగుతుంది, మనకి టేస్ట్ బడ్స్ గురించి కానీ, లాలాజలంలో ఉండే ఎమైలేజ్ ఎంజైమ్ గురించి కానీ, దంతాల గురించి, దంత సంఖ్య, మానవుని యొక్క దంత సూత్రం 2123/2123, కుంతకాలు, రతనికలు, అగ్రచరణకాలు, చర్వణకాలు, ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ప్లస్ నోట్లో ఏమేమి క్రియలు జరుగుతాయి, ఏమేమి ఎంజైమ్స్ అందులో పాల్గొంటాయి, ఏమేమి జీర్ణక్రియలు నోట్లో స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ చదువుకున్నాం కదా. ఇప్పుడు నోరు తర్వాత మనకున్న పార్ట్ ఏంటంటే ఆహార వాహిక. ఆహార వాహికలో ఏమేమి జరుగుతాయి అనేది మనం చూద్దాం. ఆహార వాహికలో ఆహార ప్రయాణం. ఆహార వాహికలో ఆహార ప్రయాణం అనే దాన్ని కనుక మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఒక ఫ్లో చార్ట్ లాగా ఇమాజిన్ చేసుకుంటే, ఇది ఆహార వాహిక కదా మనకి, ఓకేనా. ఈ ఆహార వాహిక ఏం చేస్తుందంటే దీని గోడలు ఏంటంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి, ఓకేనా. దీని గోడలు శ్లేష్మం స్రవిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దీని ముందు పార్ట్ వచ్చేసి మనకి దీని అంటే పై భాగం వచ్చేసి గ్రసనితో కలిసి ఉంటుంది, ఓకేనా. ఆహార వాహిక యొక్క పై భాగం ఏంటంటే గ్రసని. ఇది పై భాగం గ్రసనితో కలిసి ఉంటుంది. పై భాగం వచ్చేసి గ్రసనితో కలిసి ఉంది. దీని కింద భాగం వచ్చేసి జీర్ణాశయంతో కలిసి ఉంది, ఓకేనా. క్రింది భాగం జీర్ణాశయంతో కలిసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీనిలో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా ఆహారం అనేది ఆహార వాహిక నుంచి జీర్ణాశయంలోకి వెళ్తుంది. మనకి ఆహార వాహికలో జరిగే మూమెంట్స్ ఏంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం, ఓకేనా. పెరిస్టాల్టిక్ చలనాలు మనం ఇందులో గమనిస్తాం అన్నమాట. పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా ఆహార వాహికలో ఆహారం ప్రయాణిస్తుంది. దీని యొక్క గోడలు వచ్చేసి మనకి స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి. స్థితిస్థాపక శక్తి మీన్స్ ఎలాస్టిసిటీని కలిగి ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఈ విధంగా ఆహార వాహిక గురించి చూసుకున్నట్లయితే, ఆహార వాహిక అనేది శ్లేష్మాన్ని స్రవిస్తుంది. శ్లేష్మం నథింగ్ బట్ మ్యూకస్, ఓకేనా. మ్యూకస్ దీని ఆహార వాహిక నిర్వహించే విధులన్నీ ఇవి. శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఆహార వాహిక యొక్క పై భాగమేమో గ్రసనితో కలిసి ఉంటే దాని యొక్క కింది భాగమేమో జీర్ణాశయంతో కలిసి ఉంటుంది, ఓకేనా. దాని ఆహార వాహికలో జరిగే మూమెంట్స్ ఏంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అన్నమాట, ఓకేనా. దీని యొక్క గోడలు ఆహార వాహిక యొక్క గోడలు స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి. స్థితిస్థాపక శక్తి మీన్స్ ఎలాస్టిసిటీ, సంకోచం, వ్యాకోచం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం వచ్చింది అనుకోండి, మనకి నోట్లో నుంచి గ్రసన్ నుంచి ఆహారం ఇట్లా ఉంటుంది కదా. ఆహార వాహిక ఇలా సన్నని పైపు వలె ఉన్నది. ఆహారం ముద్ద ఇట్లా వస్తుంది అనుకోండి, ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఇలా వస్తుంది. ఆహార ముద్ద ఇలా ఉంటుంది కదా, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఆహార ముద్ద కిందకి దిగిందంటే ఇక్కడ నార్మల్ షేప్లోకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం స్థితిస్థాపక శక్తి కలిగి ఉంది అని అంటాం. నోట్లో ఉన్న ఆహారం అనేది మింగడం అనే ప్రాసెస్ ద్వారా లోపలికి నెట్టబడుతుంది అనమాట. ఆ నెట్టడం వల్ల మనకి ఆహార వాహికలోకి మనం నోట్లో ఏదైతే తిన్నామో బోలస్ ఉంది కదా, బోలస్ మీన్స్ మనం పళ్ళ ద్వారా మెత్తగా నమిలి ఉండవలే ఉంటుంది, దాన్నే మనం బోలస్ అంటాం. సో ఆ బోలస్ అనేది నమలడం, నెట్టడం ద్వారా, మింగడం ద్వారా లోపలికి వస్తుంది, ఆహార వాహికలోకి వస్తుంది. ఆహార వాహికలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆహార వాహిక యొక్క నాళంలో శ్లేష్మం స్రవించబడుతుంది, మెత్తగా జారుతూ జీర్ణాశయంలోకి అనేది ఆహారం చేరుతుంది అనమాట. అసలు ఆహార వాహిక ఎలా పనిచేస్తుంది అనేది ఒక ప్రయోగం ద్వారా చూద్దాం. అంటే ఆహార వాహికలో ఇంకేస్ శ్లేష్మం లేకపోతే ఆహారం ఎలా ఉంటుంది, శ్లేష్మం ఉండడం వల్ల ఎలా ఉంటుందని 2 పైపుల్ని తీసుకుందాం. ఒక 2 పాడైపోయిన టైర్లను తీసుకుందాం, సైకిల్ టైర్ లాంటివి.
ఓకేనా, ఇదొక పైపు, ఇదొక పైపు. ఈ పైప్కి ఏం చేస్తామంటే మనం ఆయిల్ పూద్దాం. ఓకేనా, ఆయిల్ పూద్దాం. దీనిలో ఆలుగడ్డ అనేది శుభ్రంగా కడిగి ఈ ఆలుగడ్డకు కూడా ఆయిల్ పూసేద్దాం. ఇది సెకండ్ ట్యూబ్, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ట్యూబ్. దీనికి ఎటువంటి ఆయిల్ పూయలేదు, ఆలుగడ్డను కూడా కడగటం కానీ దానికి ఆయిల్ పూయటం కానీ చేయలేదు. ఈ ఆలుగడ్డ దీనిలో వదిలేస్తే ఎలా ఉంటుంది, ఆయిల్ పూసిన ఆలుగడ్డని ఆయిల్ పూసిన సైకిల్ ట్యూబ్లోకి వదిలేస్తే ఎలా ఉంటుంది కానీ ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేస్తే ఈ ఆయిల్ పొయ్యని ఆలుగడ్డ వచ్చేసి బలవంతంగా ఇందులోకి దిగుతుంది. ఎంత ఫోర్స్గా నెట్టినా కూడా చాలా కష్టంగా లోపలికి వస్తుంది అనమాట. ఈ ఆయిల్ పూసిన ట్యూబ్లోకి ఆయిల్ పూసిన ఆలుగడ్డ నెడితే చాలా స్మూత్గా కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆయిల్ లూబ్రికేట్ లాగా పనిచేస్తుంది. ఓకేనా, సో మన ఆహార వాహికలో కూడా అంతే. ఆహార వాహిక యొక్క గోడలకి ఏముంటుందంటే శ్లేష్మం ఉంటుంది. గోడలు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఆల్రెడీ మనకు ఇక్కడికి వచ్చిన ఆహారం ముద్ద అనేది బోలస్ అనేది లాలాజలంతో కలిసి మెత్తని ముద్దలాగా మారింది. ఆ లాలాజలంతో కలిసి దాని ఆహారం ముద్ద అనేది మెత్తగా ఉంది, అది కూడా తడిగా ఉంది. ప్లస్ ఈ ఆహార వాహిక యొక్క గోడలు కూడా శ్లేష్మాన్ని స్రవించి మెత్తని జారుడు స్వభావాన్ని కలిగి ఉండి ప్లస్ స్థితిస్థాపక శక్తిని కూడా కలిగి ఉంటాయి. సో అందుకే మనకి ఆహారం ముద్ద ఈజీగా ఆహార వాహిక నుంచి జీర్ణాశయానికి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆహార ముద్ద ఇక్కడ ఉందనుకోండి, ఇలా అవుతుంది. ఓకేనా, ఇలా అవుతుంది ఆహార వాహిక. ఇది అక్కడి నుంచి కిందకు వచ్చిందంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఎక్కడికైతే ఆహార ముద్ద దిగిందో అక్కడ మళ్ళీ ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, ఆహార వాహిక అనేది ఇట్లా వ్యాకోచిస్తుంది. సో దీన్నే మనం ఆహార వాహిక స్థితిస్థాపక శక్తి కలిగి ఉంది అని చెప్పొచ్చు అనమాట. శ్లేష్మం ఉండడం వల్ల జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. శ్లేష్మం అనేది స్రవిస్తుంది కదా, మ్యూకస్ అనే దాన్ని మనకి ఆహార వాహిక స్రవించడం వల్ల అది జారుడు స్వభావాన్ని కలిగి ఉండి ఆహార ముద్ద ఈజీగా కిందకి రావడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి ఇందులో ఏంటంటే రెండు కండరాలు ఉంటాయి. లోపలి కండరాలేమో ఆహార వాహిక గోడలకి రెండు కండరాలు ఉంటాయి. లోపలి కండరాలు వచ్చేసి వలయాకార కండరాలు, లోపల వలయాకార కండరాలు, వెలుపల స్తంభాకార కండరాలు. మనకు ఆహార వాహిక గోడలకి ఉండేది ఏంటంటే రెండు రకాల కండరాలు ఉంటాయి. ఒకటి లోపల ఉండేవి వలయాకార కండరాలు అయితే వెలుపల ఉండేవి స్తంభాకార కండరాలు అనమాట. ఈ లోపల ఉండే వలయాకార కండరాలు ఏం చేస్తాయంటే మనకు ఆహార వాహిక ఇలా ఉంటుంది కదా, ఆహార ముద్ద ఇక్కడికి వస్తుంది అన్నప్పుడు ఈ కండరాలను సంకోచింపజేస్తాయి, అంటే చిన్నగా చేస్తాయి. ఓకేనా, ఇట్లా చిన్నగా చేసినప్పుడు ఏమైతుందంటే ఇది ఇంకా ముందుకు నెట్టబడుతుంది. మనకి ఇక్కడ నుంచి ఏదైనా ఇట్లా రావాలి అంటే మనకి ఇక్కడ ఫోర్స్గా చేస్తే ఇది కిందకి జారుతుంది కదా. సో అట్లా అన్నమాట. ఇక్కడ ట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ట్యూబ్ లాగా తీసుకుంటే ఈ ఆహారం ముద్ద ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ మనం ప్రెస్ చేసామనుకోండి, ఇట్లా చిన్నగా చేయాలని ఇక్కడ ప్రెస్ చేస్తే ఆహారం ముద్ద ఇంకా కిందకి దిగుతుందా లేదా. సో దీనికి హెల్ప్ చేయడానికి ఇట్లా జరగడే ప్రాసెస్ ఏంటంటే వలయాకార కండరాలు చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్తంభాకార కండరాలు ఏంటంటే ఆ వెలుపల ఉంటాయి కదా, ఆ కండరాలు సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి. ఆ సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల ఆహారం అనేది రవాణా జరుగుతుంది. ఓకేనా, ఈ స్తంభాకార కండరాల కదలిక వల్ల ఏంటంటే ఈ బోలస్ ఇలా ఉంది కదా, దాని యొక్క ముందు భాగం అనేది పరిమాణం తగ్గుతుందంట. అంటే ఇట్లా రౌండ్గా ఉన్నది కాస్త ఇలా అయిపోతుంది. దీని పరిమాణం తగ్గి పొడవు పెరిగినప్పుడు ఏంటంటే ఇంకా లోపలికి ఈజీగా జారిపోతుంది. ఓకేనా, ఈ విధమైన కండరాల చర్య, ఈ విధమైన సంకోచ వ్యాకోచాలు ఈ కండరాలు చూపడాన్ని ఏమంటామంటే పెరిస్టాలిసిస్ అంటాం. ఓకేనా, ఈ విధంగా కండరాలు సంకోచ వ్యాకోచాలు జరుపుతూ ఆహార ముద్దని లేదా బోలస్ని ముందుకు నెట్టబడే చర్యను ఏమంటామంటే పెరిస్టాలిసిస్ అంటాం. ఈ చలనాలను ఏమంటామంటే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అని పిలుస్తాం.
ఇది అనేది మనకి అనియంత్రిత చర్య అన్నమాట. ఈ పెరిస్టాలిసిస్ అనేది అనియంత్రిత చర్య. ఈ అనియంత్రిత చర్య వచ్చేసి అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతాయి. ఓకేనా? అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతాయి. చర్యలన్నీ అనియంత్రిత చర్యలు అంటే నియంత్రితంగా ఉండవు. ఆ చర్యలన్నీ అనియంత్రిత ఆధీనంలో జరుగుతాయి. సో అది అనియంత్రిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహార వాహికలో ఇది ప్రాసెస్. ఆహార వాహిక వచ్చేసి ఈ మూమెంట్స్ ద్వారా మనకి లోపలికి ఫుడ్ నెట్టడం కావచ్చు, ఇంకా వలయాకార కండరాలు, స్తంభాకార కండరాలు వీటన్నిటిని కలిసి సంకోచ వ్యాకోచాలు జరిపి బోలస్ని ముందుకు నెట్టాయి. ముందుకంటే ఎక్కడికంటే జీర్ణాశయంలోకి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి జీర్ణాశయం గురించి ఆహార వాహిక అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి జీర్ణాశయం. జీర్ణాశయం ఒక రుబ్బు రోలు వంటిది అని మనకి ఒక హెడ్లైన్ లాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం జీర్ణాశయంలో జరిగే ప్రాసెస్ గురించి చూద్దాం. ఆహార వాహిక వచ్చేసి మనకి సన్నని పొడవైన ట్యూబ్ లాగా నాళం లాగా ఉంది, కానీ జీర్ణాశయం అనేది ఒక సంచి వలె ఉంటుంది. జీర్ణాశయం ఎలా ఉంటుందంటే ఒక సంచి వలె ఉందన్నమాట. మనకి జీర్ణాశయంలో ప్రాసెస్ మనకి ఆహార వాహిక నుంచి జీర్ణాశయంలోకి ఆహారం రాగానే ప్రాసెస్ ఎలా ఇనిషియేట్ అవుతుందంటే బుగ్గలో ఉన్న కణాలను మరియు మన ఆహారం నోట్లోకి రాగానే వన్స్ ఫుడ్ మనకి నోట్లోకి వచ్చింది. ఓకేనా? ఫుడ్ నోట్లోకి రాగానే బుగ్గలో మరియు నాలుకలోని కణాలు ఉత్తేజితమై జ్ఞాననాడులు మెదడుకి సమాచారాన్ని అందిస్తాయన్నమాట. ఓకేనా? బుగ్గ మరియు నాలుకలోని కణాలు జ్ఞాననాడులకి సమాచారాన్ని అందిస్తాయి. ఆ జ్ఞాననాడులు మెదడుకి తీసుకెళ్తాయి అన్నమాట. ఓకేనా? జ్ఞాననాడులు వచ్చేసి మెదడుకి తీసుకెళ్తాయి ఇన్ఫర్మేషన్. ఆ మెదడు సమాచారాన్ని మొత్తం విశ్లేషించినాక చాలక నాడుల ద్వారా జీర్ణాశయానికి సమాచారాన్ని పంపిస్తుంది. ఏమని పంపిస్తుంది అంటే ఈ మెదడు విశ్లేషించాక మళ్ళీ దేనికి పంపిస్తుంది అంటే చాలక నాడులకి సమాచారాన్ని పంపిస్తుంది. ఈ చాలక నాడులు వెళ్ళి జీర్ణాశయానికి చెప్తాయి ఫుడ్ రెడీగా ఉంది, నువ్వు చేయాల్సిన పని ఇంకా రెడీగా ఉంది, నీకు టైం వచ్చింది అనేసి. ఓకేనా? జోక్స్ పార్ట్ జోక్స్ అన్ని పక్కన పెడితే ఏంటంటే మనకి జీర్ణాశయానికి చెప్తుంది అనమాట. చాలక నాడు వెళ్ళి జీర్ణాశయానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఫుడ్ వచ్చింది నోట్లోకి, నువ్వు చేయాల్సిన ప్రాసెస్ స్టార్ట్ అయింది అనేసి ఇన్ఫర్మేషన్ జీర్ణాశయానికి ఇస్తాయి చాలక నాడులు. అప్పుడు జీర్ణాశయం ఏం చేస్తుంది అంటే ఆమ్లాలని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? మనకి జీర్ణాశయం చేసే ప్రాసెస్ ఏంటంటే చాలకనాడులు జీర్ణాశయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి కదా, నోట్లోకి ఆహారం వచ్చింది, ఇంకా నెక్స్ట్ నీలోకి వస్తుంది, ఆహార వాహిక దాటి నీ దగ్గరికే వస్తుందని చెప్తుంది కదా. సో అప్పుడు జీర్ణాశయం ఏం చేస్తుందంటే ఆమ్లాన్ని కలిగిన హెచ్సిఎల్ను రిలీజ్ చేస్తుంది. హెచ్సిఎల్ను రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఆమ్లం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం కదా, దీనితో పాటు కొన్ని జీర్ణ రసాలను కూడా రిలీజ్ చేస్తుంది. జీర్ణ రసాలు. ఓకేనా? ఆహార వాహిక నుండి జీర్ణాశయంలోకి రాగానే ఇవేంటంటే ఈ ఆమ్లాలు మరియు జీర్ణరసాలు హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు జీర్ణరసాలతో కలిసి ఆహారం అనేది చిలకబడుతుంది. చిలకబడి ఒక ద్రవంలాగా లేదా జావలాగా మారుతుంది. చిలకబడి మెత్తగా చిలకబడి జావలాగా మారుతుంది. దీన్ని ఏమంటామంటే కైమ్ అని అంటాం. ఓకేనా? కైమ్. ఈ కైమ్ ఎలా ఉంటుందంటే మెత్తని ద్రవంలా లేదంటే ఒక జావలాగా ఉంటుంది. దీన్ని కైమ్ అంటాం కదా. సో ఇక్కడ ఈ జీర్ణాశయంలో ఏంటంటే పెద్ద పెద్ద ప్రోటీన్లు కూడా జీర్ణమయ్యి చిన్న చిన్న సరళ ప్రోటీన్లుగా మారుతాయి అన్నమాట. ఓకేనా? సంక్లిష్ట అణువులు సంక్లిష్ట ప్రోటీన్స్ కూడా జీర్ణమయ్యి సరళ ప్రోటీన్లుగా మారడం జరుగుతుంది. ఇలా కైమ్ ఏర్పడిన తర్వాత
ఇక్కడ కైమ్ ఉంది కదా, మనకి జీర్ణాశయం ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆహార వాహిక అనుకుంటే ఇది జీర్ణాశయం, ఇది వచ్చేసి మనకి చిన్న పేగు అంటాం కదా, ఇది జీర్ణాశయం. ఇక్కడ కైమ్ ఉంది. ఇప్పుడు జీర్ణాశయంలో ఏముందంటే కైమ్. ఓకేనా? ఈ కైమ్ ప్రిపేర్ అయిన తర్వాత చిన్న పేగులోకి రావాలి. ఈ చిన్న పేగు ఈ జీర్ణాశయ ఆంధ్రమూలంలోకి తెరుచుకునే ప్లేస్లో ఒక స్పింక్టర్ అనేది ఉంటుంది, పైలోరిక్ స్పింక్టర్. ఈ భాగంలో అంటే జీర్ణాశయం చిన్న పేగులోకి తెరుచుకునే ప్లేస్లో సంవరణి కండరాలు అనే కండరం ఉంటుంది. సంవరణి కండరాలు పైలోరిక్ స్పింక్టర్ అంటారు. ఇవేంటంటే సంకోచం చెందుతాయి. ఇవి సంకోచం చెందడం వల్ల ఇక్కడున్న కైమ్ అనేది మనకి చిన్న పేగులోకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ చిన్న జీర్ణాశయంలో ఏమవుతుందంటే ఆహారం చిలకబడుతుంది. చిలకబడి కైమ్ అనే కైమ్గా మారుతుంది. అంటే మెత్తని చిక్కగా ఉన్న ఒక ద్రవం లాంటి పదార్థం కైమ్ అనేది. ఓకేనా? దేనివల్ల అంటే జీర్ణాశయంలో స్రవించే జీర్ణరసాలు మరియు జీర్ణాశయ గోడలు స్రవించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల ఈ కైమ్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పేగులోకి తెరుచుకునే ప్లేస్లో, జీర్ణాశయం ఎక్కడైతే చిన్న పేగులోకి తెరుచుకుంటుందో ఆ ప్లేస్లో మనకి సంవరణి కండరాలు లేదా పైలోరిక్ స్పింక్టర్ అనేవి కనిపిస్తాయి. ఈ పైలోరిక్ స్పింక్టర్స్ యొక్క సంకోచం వల్ల ఇందులో తయారైన కైమ్ అనేది ఆంత్రమూలంలోకి వస్తుంది. ఆహారం ముందుకు నెట్టడం అంటే ఈ జీర్ణాశయం అనేది కిందకి, ఆహారం చిన్న పేగులోకి నెట్టబడుతుంది. దానిలో జరిగే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ వల్ల ఆహారం కిందకి నెట్టబడుతుంది, ఇందులోకి వస్తుంది. ఓకేనా? వెనుకకి నెట్టడం అనే ప్రాసెస్ ఉంటుంది ఒకటి. వెనుకకి నెట్టడం ఏంటంటే ఈ కైమ్ అనేది మనకి చిన్న పేగులోకి వస్తుంది కదా, కొద్ది మొత్తంలో మళ్ళీ ఇది అదే పోస్తో వెనక్కి కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనకి జీర్ణక్రియ అనేది ఇంకా జరుగుతుంది అనమాట. ఇంకా మెత్తగా ఆహారం మెదగడం జరుగుతుంది. నూరడం అనే ప్రాసెస్ కూడా మనం ఇందులో చూడొచ్చు. నూరడం అంటే ఏంటి అంటే దీనిలో ఉన్న కండరాలు లేదా కండరాల కదలిక వల్ల లేదా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వల్ల ఆహారం మెత్తగా ఇట్లా నూరబడుతుంది. కండరాలు ఒకదానికొకటి అట్లా అతుక్కోవడం వల్ల వాటి మధ్య ఉన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి మెత్తగా నూరబడతాయి అన్నమాట. ఇదంతా మనకు జీర్ణాశయంలో జరిగే ప్రాసెస్. జీర్ణాశయంలో ఆహారం ఎలా వెళ్తుందంటే సవ్య దిశలో వెళ్తుంది. ఓకేనా? ఇది ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు. ఓకేనా? ఈ ఆహార వాహిక తీసుకుంటే, ఇది జీర్ణాశయంగా తీసుకుంటే, ఇది చిన్న పేగు అనుకుందాం, చిన్న పేగు. ఓకేనా? ఇప్పుడు మనకి జీర్ణాశయంలో ఆహారం ఉంది కదా, ఇది సవ్య దిశలో రావాలంటే కిందకి చిన్న పేగులోకి రావాలి. ఒక్కొక్కసారి అపసవ్య దిశలో కూడా జరుగుతుంది. ఇన్కేస్ ఆహారం యొక్క ప్రవాహం అనేది, ఆహారం యొక్క ప్రయాణం అనేది అపసవ్య దిశలో జరిగితే ఏమవుతుందంటే వామిటింగ్కి లీడ్ చేస్తుంది. వామిటింగ్. ఓకేనా? అపసవ్య దిశలో అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే ఇలా 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 జరుగుతూ కిందకు వచ్చేస్తుంది. అదే అపసవ్య దిశలో రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్ జరిగితే, అంటే రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఇట్లా పైకి జరుగుతుంది అనమాట. అంటే మనం తిన్న ఫుడ్ వెనక్కి ఇట్లా తన్నేస్తుంది, నోటి నుంచి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. దాన్నే మనం వామిటింగ్ అంటాం కదా. ఒక్కొక్కసారి ఏదైనా మనకి పడని ఫుడ్ తిన్నప్పుడు, ఏదైనా పాయిజనస్ ఫుడ్ తిన్నప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా ఫుడ్ డైజెస్ట్ అవ్వక ఎక్కువ ఆయిలీ ఫుడ్ తిన్నా కూడా వామిటింగ్ అనేది అవుతుంది కదా. ఆ వామిటింగ్ ఎలా వస్తుంది అంటే రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా వామిటింగ్స్ అనేది అవుతాయన్నమాట. ఓకేనా? ఇంకా మనం గేదెలు లాంటి వాటిలో చూస్తే కన్నా ఆ గేదెలు ఏంటంటే నెమరు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు గడ్డి గబగబా తినేసి దానికి ఒక సపరేట్, మనకంటే సపరేట్ ఒక ఆహారపు తిత్తి అనే నిర్మాణం ఉంటుంది. గడ్డి తొందరగా తినేసి ఆహారపు తిత్తిలో పెట్టుకొని నెక్స్ట్ ఏం చేస్తుందంటే అది ఖాళీగా ఉన్నప్పుడు ఆహారం నోట్లోకి తెచ్చుకొని మెల్లిగా నెమరేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని
మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లు చేసుకొని అప్పుడు పూర్తిగా మింగేస్తుంది. దీన్నే మనం నెమరు వేయడం అంటాం. ఆవులు గేదెలు కానీ ఇట్లాంటి వాటిలో మనం నెమరు వేసే పద్ధతిని చూసే ఉంటాం కదా. మరి ఆహార వాహికలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క టైం పడుతుంది ఆహారం జీర్ణం అవ్వడానికి. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం అవ్వడానికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క టైం పడుతుంది. ఓకేనా. జీర్ణాశయం కావచ్చు, మనకి చిన్నపేగు కావచ్చు. ఒక సగం జీర్ణం అవడానికి ఎంత టైం పడుతుంది, సగం జీర్ణాశయం ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మొత్తం జీర్ణాశయం ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, చిన్న పేగులో ఉన్న సగం ఆహారం ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మొత్తం 100% మనం తీసుకున్న ఆహారం మొత్తం ఖాళీ అవ్వడానికి ఎంత టైం పడుతుందని కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అవి చూద్దాం ఇప్పుడు. మనకి జీర్ణాశయం ఒక 50%, జీర్ణాశయంలో ఉన్న ఫుడ్ అనేది ఒక 50% ఖాళీ అవ్వాలంటే దానికి ఎంత టైం పడుతుందంటే 50% మీన్స్ మనం ఎంతైతే తీసుకున్నామో ఆ ఫుడ్లో సగం % అనమాట. సో 2.5 hours నుంచి 3 hours వరకు టైం పట్టొచ్చు. అదే చిన్న పేగు ఖాళీ అవ్వడానికి అయితే 2.5 గంటలు 2.5 hours టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మొత్తం టోటల్ 100% మనం ఫుడ్ ఎంతైతే తీసుకున్నామో అది మొత్తం ఖాళీ అవ్వడానికి జీర్ణాశయంలో ఖాళీ అవ్వడానికి అయితే 4 to 5 hours. అదే చిన్న పేగులో అయితే మాత్రం 30 to 40 hours అంటే 30 నుంచి 40 గంటలు చిన్న పేగులో ఉన్న ఫుడ్ ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. మన జీర్ణాశయం అనేది నిర్దిష్ట పరిమాణమైంది కాదు. అది అంటే నిర్దిష్ట పరిమాణమైంది కాదు మీన్స్ అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి దాని పరిమాణం అనేది మారుతుంది అనమాట. ఓకేనా. కొంచెం తీసుకుంటే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, మరి కొంచెం ఎక్కువగా తీసుకుంటే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. జీర్ణాశయం యొక్క పరిమాణం ఇంత ఉంటుందని చెప్పడానికి లేదు. సో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అది పరిమాణం మారుతుంది అనమాట. ఇన్కేస్ మనం అదే సిచ్యువేషన్ కనుక అంటే ఎంత ఫుడ్ తీసుకున్నా సేమ్ మన హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, HCl, జీర్ణరసాలు ఇవన్నీ రిలీజ్ అవుతాయంటే కాదు. మనం తీసుకునే ఆహార పరిమాణాన్ని బట్టి మనకి జీర్ణరసాలు, HCl అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మన జీర్ణాశయం యొక్క గోడలు రిలీజ్ చేసే HCl ఎముకల్ని సైతం కరిగించగలదన్నమాట. ఓకేనా. HCl ఏం చేస్తుందంటే ఎముకల్ని కూడా కరిగిస్తుంది. అంత శక్తిశాలి, అంత అసిడిక్ కండిషన్ ఉందన్నమాట ఈ HClకి. అంత బోన్ లాంటి దాన్నే కరిగించే శక్తి ఉన్న HCl మన పేగు గోడలు ఏమి చేయదా, మన పేగులు ఏమి చేయదా అంటే మన జీర్ణాశయం అనేది మజిల్తో నిర్మితమై ఉంటుంది, సున్నితంగా ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది. సో దాన్ని ఏం చేయదా అంటే ఏమి చెయ్యదు. ఎందుకంటే మన జీర్ణాశయం గోడలు అనేవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. శ్లేష్మం ఆర్ మ్యూకస్. జీర్ణాశయ గోడలు అనేవి మ్యూకస్ని స్రవిస్తాయి. ఆ మ్యూకస్ అనేవి మనకి ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. జీర్ణాశయానికి ప్రొటెక్టివ్ లేయర్గా ఉండి ఆ HCl అనేది పేగు గోడల మీద ఎటువంటి చర్య చూపదు. దీనికి ఎగ్జాంపుల్గా నేను మీకు ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. 2 ఆకులు తీసుకుందాం మనం ఇప్పుడు. ఓకేనా. 2 లీవ్స్ అనేవి తీసుకుందాం. ఈ సెకండ్ లీఫ్కి ఏంటంటే మనం వ్యాజ్లిన్ పూసేద్దాం. మన ఇంట్లో వ్యాజ్లిన్ జెల్లీ ఉంటుంది కదా, ఆ జెల్లీ లాంటి దాన్ని పూసేద్దాం. దీన్ని వచ్చేసి అలాగే వదిలేద్దాం. ఓకేనా. తర్వాత కొంచెం సేపు దీన్ని బయట అలాగే ఒక 2 to 3 hours అలాగే ఎండలో ఉంచేసి, ఎండలో మీన్స్ మనం ఎక్కడైతే దాన్ని తీసుకున్నామో అక్కడ ఉంచేయాలన్నమాట. ఓకేనా. వదిలేసి దీని మీద ఏంటంటే ఒక 2 to 3 drops అనేవి లేదా 1 to 2 drops అనే ఆమ్లాన్ని ఈ ఆకుల మీద వేయాలి. ఆమ్లాన్ని అంటే కొంచెం లైట్ బలహీన ఆమ్లాన్ని, అంటే మరీ ఎసిడిక్ కండిషన్ బాగా ఎక్కువ యాసిడ్ మనం ఇట్లా డ్రాప్ వేస్తే మంటలు వస్తే అట్లాంటి యాసిడ్ కాకుండా బలహీన యాసిడ్ని దీని మీద వేయాలి. ఓకేనా. ఆ యాసిడ్ వేసినప్పుడు దీనికి ఎటువంటి నష్టం జరగలేదు, కానీ ఇది మాత్రం కొంచెం మార్పు అనేది జరిగింది. లైక్ వడబడిపోవడం కానీ, ఇట్లా ముడుచుకుపోవడం కానీ, యాసిడ్ పడగానే అట్లా జరిగింది అనమాట. ఎందుకు అంటే దీనికి వ్యాజ్లిన్ అనేది కోటెడ్గా మనం పూసాము ఈ పత్రానికి అట్లాంటిది ఏం లేదు, డైరెక్ట్గా వేసాం. సో ఇదేంటంటే మన జీర్ణాశయం గోడలు శ్లేష్మాన్ని స్రవించే గోడలు. ఓకేనా. ఇవి శ్లేష్మం లేకపోతే నష్టం జరుగుతుంది,
శ్లేష్మం ఉంటే ఏం నష్టం జరగదు, మన పేగులకు ఎటువంటి నష్టం జరగదు, మీన్స్ జీర్ణాశయానికి. ఎందుకంటే శ్లేష్మం స్రవిస్తుంది, ఆ శ్లేష్మం అనేది ఆ మ్యూకస్ అనేది రక్షిస్తూ ఉంటుంది, రక్షణ పొరగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది మనకి జీర్ణాశయంలో జరిగే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ జీర్ణాశయం నుంచి పేగుల్లోకి వస్తుంది కదా, ఆ పేగుల్లో ఏమేమి జరుగుతాయో చూద్దాం. మనకు ఆహారం అనేది జీర్ణాశయం నుంచి పేగుల్లోకి ప్రవేశించగానే, చిన్న పేగుల్లోకి ప్రవేశించగానే ఆ ఆమ్లయుతమైన ముద్దలాగా ఉన్నటువంటి ఆహారం అనేది కోల్సిస్టోకైనిన్ మరియు సెక్రెటిన్ అనే హార్మోన్ల ద్వారా సెక్రెటిన్ మరియు కోల్సిస్టోకైనిన్ అనే హార్మోన్ల ద్వారా ఉత్తేజితమై ఏం చేస్తాయంటే దానిలో ఉన్న కాలేయాన్ని, క్లోమాన్ని మరియు జీర్ణరసాలను ఉత్తేజితం చేసి క్లోమం, కాలేయ రసాలు, జీర్ణరసాలను స్రవించడానికి స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? వాటిని స్టిమ్యులేట్ చేసి వీటి ద్వారా క్లోమరసం, జఠర రసం మరియు ఆంత్రరసాలను స్రవిస్తాయి. ఓకేనా? ఇందులో ఉన్న ఆహారం అనేది వీటితో కలిసి మరియు మెత్తని ఒక సూప్ లాగా తయారవుతుంది. ఇందులో ఏమవుతుందంటే ఆ ఆహార పదార్థాలు అంతా జీర్ణమైన తర్వాత చిన్న చిన్న విల్లై లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఓకేనా? ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, చిన్న చిన్న సన్నని విల్లై లాంటి నిర్మాణాలు ఉంటాయి చిన్న పేగు గోడలో. ఇవి ఏం చేస్తాయంటే మన ఆహార పదార్థాలు, మనం తీసుకున్న చిన్న పేగులోకి చేరిన ఆహార పదార్థాల్లో నుంచి అవసరమైన పదార్థాలన్నీ శోషణం చేసుకుంటాయి. వాటిని మనం ఆంత్రచూషకాలు లేదా విల్లై అని పిలుస్తాం. ఆంత్రచూషకాలు లేదా విల్లై అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? చిన్న పైకి యొక్క గోడల్లో రక్తకేశ నాళికలు ఉంటాయి. ఆ రక్తకేశ నాళికల ద్వారా ఆ పదార్థాలు ఏవైతే ఆంత్రచూషకాల ద్వారా శోషించుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పేగు గోడల్లోకి విల్లైస్ ద్వారా శోషించుకొని రక్తకేశ నాళిక నుంచి రక్తంలోకి చేరుతాయి. రక్తంలోకి వెళ్ళిన పోషకాలు అనేవి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరాన్ని అంతటికి కూడా అవి రవాణా చెందడం జరుగుతుంది. మనకి జీర్ణనాళంలో ఏంటంటే చిన్న చిన్న నాడీ వలయాలతో కూడిన సంక్లిష్టమైన నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ నాడీనే మనం శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను ఏమన్నారంటే రెండవ మెదడుగా పిలుస్తారు. జీర్ణ వ్యవస్థలో ఉన్న నాడీ వలయాన్ని శాస్త్రవేత్తలు రెండవ మెదడుగా పిలుస్తారనమాట. ఓకేనా? ఇదేంటంటే జీర్ణ వ్యవస్థలో ఉన్న ఎన్నో నాడుల కలయిక వల్ల జీర్ణనాడీ వలయాలు కొన్ని వేల సంఖ్యలో ఏర్పడతాయి. మామూలుగా ఉన్న నాడీ వ్యవస్థలో ఉన్న నాడుల కంటే కూడా దాదాపుగా ఒక 100 మిలియన్ల వరకు నాడులు అనేవి ఈ జీర్ణనాడీ వలయంలో ఉంటాయి. 100 మిలియన్ల వరకు నాడులు అనేవి జీర్ణనాళంలో ఉంటాయి. నోరు నుంచి పాయువు వరకు విస్తరించింది కదా, మన జీర్ణ వ్యవస్థ అనేది నోటి నుంచి పాయువు వరకు విస్తరించింది కదా. ఇది దాదాపుగా 9 మీటర్ల పొడవు ఉంటుంది. నోటి నుంచి పాయువు వరకు విస్తరించిన జీర్ణ వ్యవస్థ, జీర్ణనాళం అనేది 9 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ 9 మీటర్ల పొడవుతో కూడా నాడీ వలయాలు అనేక నాడులు జీర్ణనాడీ వ్యవస్థగా పిలువబడే ఈ 9 మీటర్లు కూడా అనేక నాడీ వలయాలుగా అమరి ఉంటాయన్నమాట. ఇంకా దీనిలో వచ్చేసి మనకి వెన్నుపాము లేదా పరిధి నాడీ వ్యవస్థలో ఉండే నాడుల కంటే కూడా ఇందులో ఎక్కువ నాడులు ఉంటాయన్నమాట. ఎక్కువ సంఖ్యలో నాడులు దీనిలో అమరి ఉండడాన్ని మనం చూడవచ్చు. దీన్ని రెండవ నాడీ వ్యవస్థ అని కూడా అంటాం. ఆల్రెడీ మనం జీర్ణ వ్యవస్థ అనే ప్రక్రియలో కూడా డైజెస్టివ్ సిస్టమ్ చూసాం కదా ఫస్ట్ లెసన్, అందులో కూడా మనం దీని గురించి చదివాము. ఓకేనా? దీని తర్వాత వ్యర్థాల విసర్జన ఏ విధంగా జరుగుతుంది అంటే అధికంగా ఉన్న నీరు కావచ్చు, లవణాలు కావచ్చు, యూరియా కావచ్చు,
వ్యర్థాల విసర్జన, అధికంగా ఉన్న లవణాలు, నీరు మరియు యూరియా ఇవన్నీ ఏం చేస్తాయంటే యూరియా వచ్చేసి ఇవన్నీ కూడా మనకి మూత్రం ద్వారా విసర్జించబడతాయి. మూత్రం ద్వారా విసర్జితం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవేంటంటే మలం ద్వారా బయటకు వస్తాయి అన్నమాట. మలం ద్వారా బయటకు వస్తాయి అంటే పాయువు ద్వారా మలం రూపంలో బయటికి రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి శోషణ అనేది చిన్నపేగులో జరుగుతుంది కదా. శోషణ కాని పదార్థాలన్నీ కూడా పెద్ద పేగులోకి వస్తాయి. పెద్ద పేగులో ఏంటంటే పురుషనాళంలో ఈ అసంపూర్తిగా జీర్ణమైన ఆహారం ఏదైతే చిన్నపేగులో శోషణ జరగలేదో అది పెద్ద పేగులోకి వచ్చేసి పురుషనాళంలో నిల్వ ఉంటుంది కొంతవరకు. ఆ పురుషనాళం ఏం చేస్తుందంటే అధికంగా ఉన్న నీటిని కూడా రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. పురుషనాళం వచ్చేసి అధికంగా ఉన్న నీటిని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. అంటే కొంత శాతం నీరు అనేది ఈవెన్ పెద్ద పేగులోకి వచ్చిన తర్వాత కూడా మనకి రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాతకి ఇంకా ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉందో అది పెద్ద పేగు ద్వారా పాయువు నుండి బయటకు రావడం జరుగుతుంది. దాన్నే మనం మలం లేదా ఫీకల్ మ్యాటర్ అంటాం. మలం లేదా ఫీకల్ మ్యాటర్ అని అంటాం. ఓకేనా. దీని తర్వాత వచ్చేసి మనం చెప్పుకునే మ్యాటర్ ఏంటి అంటే ఈ పాయువులో ఏదైతే ఉన్నాయో అంటే మనకి పురుషనాళం ద్వారా పాయువు వరకు మలం అనేది వస్తుందని చెప్పాం కదా. ఈ చర్య నియంత్రితమా అనియంత్రితమా అంటే పెద్ద పేగులో గోడల్లో ఉండి 2 కండరాలు ఉంటాయి, 2 సంవరణి కండరాలు ఉంటాయి. లోపలి కండరాలు వచ్చేసి మనకి అనియంత్రితం, లోపలి వచ్చేసి అనియంత్రితం, వెలుపలి వచ్చేసి నియంత్రితం అన్నమాట. లోపలి అనియంత్రితం మరియు బయట వచ్చేసి నియంత్రితం. సో అందుకని మనకి కావాలన్నప్పుడు మాత్రమే ఎక్స్క్రిషన్ జరుగుతుంది. మీన్స్ మల విసర్జన అనేది మన ఆధీనంలో ఉంటుంది. ఓకేనా. చిన్నపిల్లల్లో అది వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల అంత మెచ్యూరిటీ అనేది కండరాల ఆధీనం అనేది రాదు. పెద్దవాళ్ళలో అయితే మాత్రం లోపల కండరాలు అనియంత్రితం మరియు బయట కండరాలు అనేవి నియంత్రితంగా ఉంటాయని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఇదంతా ఒకదానికొకటి కోఆర్డినేట్ అయి ఉందని చెప్పాం కదా. ఈ సిస్టమ్స్ అన్ని కోఆర్డినేషన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అసలు మనకి శక్తి ఎక్కడ లభిస్తుంది జీర్ణక్రియ అవ్వడానికి కానీ ఇంకేదైనా వేరే వాటితో వేరే అవయవ వ్యవస్థలతో సమన్వయం అవడానికి కానీ శక్తి ఎలా లభిస్తుంది అంటే శ్వాసక్రియ ద్వారా శక్తి అనేది లభిస్తుంది. ఓకేనా. రెస్పిరేషన్ ద్వారా ఈ శక్తి అనేది ఈ క్రియల అన్నిటికీ శక్తి అనేది శ్వాసక్రియ ద్వారా లభిస్తుంది. మనం ఉచ్ఛ్వాసంలో ఏం జరుగుతుందంటే ఉచ్ఛ్వాసంలో మనం తీసుకున్న గాలి వాయుగోణులకు వెళ్ళి వాయుగోణుల నుంచి రక్తనాళాల్లోకి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా. ఆ రక్తంలో ఏమవుతుందంటే O2 గ్రహించుకొని CO2ని మళ్ళీ నిశ్వాస చర్యల ద్వారా వాయుగోణులకి రక్తం నుంచి వాయుగోణులకి వాయుగోణుల నుంచి నిశ్వాసం ద్వారా బయటకు పంపబడుతుంది. దీన్నే మనం శ్వాసక్రియ అని అంటామని ఆల్రెడీ చదివాం కదా. సో ఇలాగా శక్తి అనేది శ్వాసక్రియ నుంచి లభిస్తుంది అనమాట. ఈ శ్వాసక్రియ అనేది అనియంత్రితంగా జరుగుతుంది. ఈ శ్వాసక్రియ అనియంత్రిత చర్య అనేది స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థలోని మెదడులోని మజ్జాముఖం యొక్క ఆధీనంలో ఇవన్నీ చర్యలు జరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనం ఈ లెసన్ మెయిన్గా ఏంటి అంటే ఒక వ్యవస్థతో ఇంకో వ్యవస్థ కోఆర్డినేట్ అయ్యి ఉంది అని చెప్పుకోవడానికి మెయిన్గా మనకి లెసన్ ఇందులో పెట్టడం జరిగిందనమాట. శ్వాసక్రియ నాడీ అంటే నాడీ వ్యవస్థ ఏ విధంగా ఇంక్లూడ్ అయింది, ప్రచోదనాలు ఉద్దీపనలు ఏ విధంగా ఇంక్లూడ్ అయ్యాయి, జ్ఞాన నాడులు చాలక నాడులు
ఇవన్నిటి గురించి మనం ఇందులో తెలుసుకున్నాం. అంటే ఒక జీర్ణక్రియని మనకి ఉదాహరణగా తీసుకొని ఇది మొత్తం ఒక్క వ్యవస్థతో ఇంకో వ్యవస్థ ఎలా కోఆర్డినేట్ అయి ఉంటుందని మనం ఇందులో చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ మనం జీర్ణక్రియ, నాడీ వ్యవస్థ గురించి, అంటే జ్ఞాననాడులు ఏ విధంగా సమాచారం తీసుకొస్తే, చాలకనాడులు ఏ విధంగా తీసుకెళ్తే, ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థ వచ్చేసింది. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వచ్చింది. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే మనకి చిన్నపేగులో ఏదైతే శోషణం చెందుతుందో ఆ శోషించుకున్న ఆహార పదార్థాలన్నింటినీ కూడా రక్తం తీసుకెళ్లి శరీరాన్ని అంతటికీ కూడా ప్రవహింపచేస్తుంది. రక్త ప్రసరణ వచ్చింది, నాడీ వ్యవస్థ వచ్చింది, శ్వాసక్రియ. అసలు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి శక్తి అనేది కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శ్వాసక్రియ ద్వారా మనకి శక్తి అనేది వస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. శ్వాస వ్యవస్థ అయిపోయింది. విసర్జక వ్యవస్థ అంటే మన జీర్ణక్రియ ద్వారా ఏర్పడిన పదార్థాలు ఎలా జీర్ణం అవుతాయి, విసర్జన ఎలా జరుగుతుందంటే నీరు కానీ లవణాలు కానీ, అధికంగా ఉన్న నీరు కావచ్చు, లవణాలు కావచ్చు, ఇవన్నీ మలం ద్వారా, యూరియా లాంటివి ఇవన్నీ మలం ద్వారా బయటకు వెళ్తాయి. జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి యూరియా కానీ, అధికంగా ఉన్న నీరు కానీ, లేదంటే లవణాలు కానీ, ఇవన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. ఇంకా జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మలం ద్వారా బయటకు వెళ్తాయి. విసర్జన క్రియ కూడా వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనం ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ కోఆర్డినేట్ అయ్యి ఉంది. దేనికి అది సపరేట్ కాదు. కాకపోతే మనకు అర్థం అవ్వడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఏ వ్యవస్థను ఆ వ్యవస్థను సపరేట్గా చదివాం. ఫస్ట్ జీర్ణక్రియ కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, ఇవన్నీ సపరేట్గా ఎందుకు చదువుకున్నామంటే మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే సపరేట్గా చదువుకున్నాం. కానీ ఆ వ్యవస్థలన్నీ సపరేట్గా కావు, ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అయ్యే ఉంటాయి, సమన్వయం అయ్యే ఉంటాయని చెప్పడానికి మనకి ఈ లెసన్ అన్నమాట మెయిన్ ఎగ్జాంపుల్. ఓకేనా?